హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ ప్రియ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీక్ మా యానివర్సరీ అండి. సో, మేము వేరే స్టేట్‌కెళ్తున్నాము. ఫ్లోరిడా స్టేట్‌కెళ్తున్నాము. ఎయిర్‌పోర్ట్‌కెళ్ళాలంటే మనం ఏదో ఒక వెహికల్‌లో గాని అలా వెళ్ళాలి కదా! సో, అలా కాకుండా మేము ట్రైన్‌లో వెళ్ళాము. మాకు పక్కనే ట్రైన్ స్టేషన్ ఉందనమాట. ట్రైన్ స్టేషన్‌కెళ్ళాలంటే నడిచి వెళ్ళాలి కదా! సో, ఇక్కడ మనం రోడ్ క్రాస్ చేయాలంటే ఈ సింబల్స్ అన్నీ కంపల్సరీ ఫాలో అవ్వాలి. చూడండి, ఇక్కడ మనిషి సింబల్ కనిపిస్తుంది కదా నడిచేది. ఆ సింబల్ ఉన్నప్పుడే మనం వాక్ అనేది స్టార్ట్ చేయాలి రోడ్ క్రాస్ చేసేటప్పుడు. ఇక్కడ పుష్ బటన్ ఉంది కదా! ఆ యారోస్‌ని బట్టి మనం ఎటెళ్తున్నామో, మనం స్ట్రెయిట్ రోడ్ క్రాస్ చేస్తుంటేమో స్ట్రెయిట్ యారోది, సైడ్‌కెళ్తుంటే ఆ సైడ్ యారో బటన్‌ని ప్రెస్ చేయాలి. మనకెప్పుడైతే ఆ సిగ్నల్‌లో మనిషి వాక్ చేస్తున్న సింబల్ కనిపిస్తదో అప్పుడే మనం రోడ్ క్రాస్ చేయాలి. అదర్‌వైజ్ హ్యాండ్ సింబల్ కనిపిస్తుంది అంటే వి హావ్ టు వెయిట్. సో, చూడండి, ఇక్కడ మనకి 18 సెకండ్స్ అలా ఉంటది. మనం స్టార్ట్ చేసిన తర్వాత వాకింగ్ అనేది రోడ్ క్రాస్ చేసేటప్పుడు ఆ 18 సెకండ్స్ లోపే మనం రోడ్ క్రాస్ చేయాలి. మేము ట్రైన్ స్టేషన్‌కొచ్చేసాము. ఈ ట్రైన్ స్టేషన్స్‌లో ఫస్ట్ మనం టికెట్స్ అనేవి తీసుకోవాలి. ఇలా బ్రీజ్ టికెట్స్ అని ఉంటాయండి. ఆ బ్రీజ్ టికెట్స్ తీసుకున్న తర్వాత చూడండి, ఇవి ఏటీఎం మిషన్స్‌లా ఉన్నాయి కదా! అవే బ్రీజ్ టికెట్స్ కొనుక్కోవడానికి మిషన్స్ అనమాట. కదా! ఆ ఏటీఎం మిషన్స్‌లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు వన్ వే టికెట్ కావాలా? టూ వే టికెట్స్ కావాలా? అనేది. లేకపోతే బ్రీజ్ కార్డ్స్ ఉంటాయి. దానిలో ఏంటంటే మన ఏటీఎం కార్డ్ లాగా మనీ డిపాజిట్ చేసుకుంటూ, మనీ యాడ్ చేసుకుంటూ ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు వెళ్లి రావచ్చు. ఒక్కో ట్రిప్‌ని బట్టి దాన్ని బట్టి కట్ అవుతా ఉంటాయి మనీ అనేవి. ఇప్పుడు ట్రైన్ స్టేషన్ ఎంట్రన్స్‌లోనే టికెట్స్ అనేవి తీసుకోవాలి. టికెట్స్ అన్ని తీసుకున్న తర్వాతే మనం ఇక్కడ ఇది స్కాన్ చేస్తే కానీ బార్‌కోడ్ ఆ గేట్స్ అనేవి ఓపెన్ అవుతాయన్నమాట. టికెట్ తీసుకొని ఎంటర్ అవ్వగానే ఇక్కడ చూడండి, ఎలివేటర్ ఉంది కదా! ఇప్పుడు పైకెళ్తే మనకి ట్రైన్ అనేది ఉంటది. అమెరికాలో ఏంటంటే కార్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. సో, ఇలా లాంగ్ వాటికెళ్ళాలి అనుకుంటే చక్కగా ట్రైను, బస్సుల్లో వెళ్ళిపోవచ్చు. చూడండి, ఇప్పుడు మేము ట్రైన్ దగ్గరకొచ్చేసాం. ఇదిగోండి ట్రైన్ వచ్చేసింది. ఇక్కడ మనకి ట్రైన్‌లో కూడా 2 స్టెప్స్ ఉంటాయన్నమాట. ఒక ప్లేస్ నుంచి మనం డైరెక్ట్‌గా వెళ్ళిపోవచ్చు ట్రైన్ ఎయిర్‌పోర్ట్‌కి. ఆర్ లేకపోతే మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఇంకో ట్రైన్ మారొచ్చు. ఆ ఆప్షన్ కూడా ఉంటది. సో, ఇలాగ ట్రైన్ చూడండి అసలు ఆ లోపల ఎంత నీట్‌గా ఉంటదంటే, ఇక్కడ చెత్త గాని, ట్రాష్ కానీ ఏది అలా ట్రైన్‌లో వేయకూడదు. ప్లస్ ఇంకేమన్నా ఫుడ్ కానీ అలా ఏం తినకూడదనమాట ఇక్కడ. సో, అవన్నీ రూల్స్ ఉంటాయి. అవన్నీ కంపల్సరీ పాటించాలి. లేకపోతే మనకు ఫైనేస్తారు. చూడండి, ఆ ట్రైన్ నుంచి మేము తీసిన విజువల్స్ ఇవి. చాలా బాగుంది కదా! చాలా ప్రశాంతంగా, నీట్‌గా ఉంటది. అమెరికాలో ఏంటంటే ఈవినింగ్ పూట చాలా ట్రాఫిక్ ఉంటది. సో, ఎయిర్‌పోర్ట్‌కెళ్ళాలంటే ఇంకా ఎక్కువ టైం పడతది. సో, మాకేంటంటే పక్కనే ఉంది కాబట్టి ట్రైన్ స్టేషన్ హాఫ్ అన్ అవర్‌లో మేమొచ్చేసాం ఎయిర్‌పోర్ట్‌కి. ఇదిగోండి ఎయిర్‌పోర్ట్ వచ్చేసింది. చూడండి, ఈ ఎయిర్‌పోర్ట్ ఏంటంటే అమెరికాలో వన్ ఆఫ్ ద బిజియెస్ట్ ఎయిర్‌పోర్ట్ అనమాట. అట్లాంటా ఎయిర్‌పోర్ట్. సో, చూడండి ఒకసారి ఎంత బావుంటదంటే నైట్ పూట కూడా ఇంకా చాలా బావుంటది. ఇదిగోండి మా ఫ్లైట్ రెడీగా ఉంది బోర్డింగ్‌కి. మా ఫస్ట్ యానివర్సరీకి మేము ఫ్లోరిడా వెళ్తున్నాము యూనివర్సల్ స్టూడియోకి ఒర్లాండోలో. నెక్స్ట్ యూనివర్సల్ స్టూడియోస్ ట్రిప్ వీడియోస్ కూడా వస్తాయి. సో, వెయిట్ చేయండి మీరు కూడా. ఫైనల్లీ ఫ్లైట్ ఎక్కేసాము. టేక్ ఆఫ్‌కి రెడీగా ఉంది. సో, వి ఆర్ గోయింగ్ టు ఫ్లోరిడా. మా హస్బెండ్‌కి విండో సీట్ వచ్చింది. సో, మనం ఆబ్వియస్‌గా తెలుసు కదా! విండో సీట్ తీసేసుకొని వీడియోస్ అనేవి షూట్ చేసాము నైట్ టైము. చూడండి ఫ్రెండ్స్, అసలు ఎంత బాగుంది కదా నైట్ విజువల్స్. 1 అవర్‌లో మేము ఫ్లోరిడా రీచ్ అయిపోయాము. మనం ఇప్పుడు ట్రైన్స్ గురించి చూసాం కదండీ! ఎలా ఎళ్ళాలి ఏంటి అనేది. ఇప్పుడు అలాగే ట్రాన్స్‌పోర్టేషన్‌లో బసెస్ గురించి చూసుకుందాము. సేమ్ అదే ట్రైన్ స్టేషన్స్‌లో పైన ట్రైన్స్ ఉంటాయి. కింద బసెస్ ఉంటాయన్నమాట. మనం బయట టికెట్స్ తీసుకొని టికెట్ స్కాన్ చేసి లోపలికొచ్చాం కదా! అక్కడి నుంచి ఎలివేటర్‌కి ఎక్కితే మనకి ట్రైన్స్ ఉంటాయి. సో, అలాగే స్ట్రెయిట్‌గొచ్చి ఇంకోసారి కార్డ్ స్కాన్ చేసి టికెట్ అలా బయటికెళ్ళిన తర్వాత మనకి బసెస్ అనేది అవైలబుల్‌గా ఉంటాయి. ఇక్కడేంటంటే ఎవ్రీ 15 మినిట్స్‌కి బసెస్ అనేవి అవైలబుల్‌గా ఉంటాయి. మనం ఎక్కువ సేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఈ బసెస్ కూడా చాలా నీట్‌గా ఉంటాయి అసలు చూడండి. చూడడానికి కూడా చాలా క్లాస్‌గా ఉంది కదా! అలా మనం బస్సులోకి ఎంటర్ అవ్వగానే అక్కడొక మిషన్ ఉంటది. ఆ మిషన్ దగ్గర మన టికెట్ అనేది స్కాన్ చేయాలి. స్కాన్ చేస్తేనే అప్పుడు మనకి లోపలికి అలో ఉంటదనమాట. ఇన్‌కేస్ మనం మధ్యలో ఎక్కడన్నా ఎక్కాలి అనుకోండి, అప్పుడు మనకి టికెట్ ఆప్షన్ ఉండదు కాబట్టి, సేమ్ ఎంట్రన్స్‌లో ఉన్న మిషన్ దగ్గర మనం మనీ కూడా పెట్టొచ్చు. నోట్స్ పెట్టొచ్చనమాట. టికెట్ లేకపోతే మనం $3 అలా పడుతుంది ఒక ట్రిప్‌కి. ఇన్‌కేస్ మనది నెక్స్ట్ స్టాప్ ఉందనుకోండి, వైర్ ఉంది కదా! ఆ వైర్‌ని గనుక కిందకంటే లేకపోతే అట్లా లాగితే సౌండ్ వస్తది. వాళ్ళకి నోటిఫికేషన్ వత్తదనమాట. సో, వాళ్ళు బస్ అనేది ఆపుతారు. సేమ్ ఇందాక మనం ట్రైన్ గురించి చెప్పాం కదా! సేమ్ ఇలాగే ఇక్కడ బస్‌లో కూడా ఫుడ్ అనేది తినకూడదు. ప్లస్ నీట్‌గా ఉంచాలి. ఇంతకి మేము బస్‌లో ఎక్కడికెళ్ళామంటే డీఎంవీకెళ్ళామండి. డీఎంవీ ఏంటంటే అమెరికాలో డ్రైవింగ్ లైసెన్స్. ఆ లైసెన్స్‌కి ఎగ్జామ్ రాయడానికి మేము వెళ్ళాము. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇస్మార్ట్ ప్రియ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.